కురుపాం సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడిన తీరు నిరాశ నిస్పృహలతో కనిపిస్తోందని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వర్లు అన్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో సీఎం జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని గాదే వెంకటేశ్వరరావు తెలిపారు. అవినీతి పునాదులపై ఏర్పడిన పార్టీ వైసీపీ అని గాదే వెంకటేశ్వరరావు ఆరోపించారు. సీఎం జగన్ లాగా జనసేనని దొంగ కాదని గాదే వెంకటేశ్వర్లు అన్నారు. దొంగతనం కేసులే కదా 420, 468, 471 అన్నీ అవే కదా. 4-3 చేసేవని లేదా దొంగ కంపెనీని సృష్టించేవని అంటే నీ సామ్రాజ్యం స్టార్ట్ అయింది అక్కడ. నీ పునాది ఏంటి ప్రజలకు తెలీదా? ఇక నా పునాది నా పునాది నా పునాది అంటున్నాడు. ఏదో నీ పునాది ఏంటి ప్రజలందరూ తెలుసు కూడా. పవన్ కళ్యాణ్ గారు ఏదో మీసాలు మెలేస్తాడు, తొళ్ళ కొడతాడు. ఎస్, ఖచ్చితంగా కొడతాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దొర, నీకులాగా దొంగ కాదు. దొర ఎప్పుడు కూడా మీసం మెలేస్తాడు, తొడ కొడతాడు. ఆ ధైర్యం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. దొంగమైనటువంటి నీకు ఎక్కడి నుంచి వస్తుంది? దొంగలు ఎప్పుడు కూడా మీసాలు మెరేరారు, దొంగలు ఎప్పుడు కూడా తొళ్ళ కొట్టలేరు, దొంగలు ఎప్పుడు కూడా గట్టిగా ఎదుర్కొనే పరిస్థితి ఉండదు, దమ్ముగా మాట్లాడే స్థితి ఉండదు. కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దొర. ఈ రాష్ట్రంలో రేపు దొర కాబోతున్నాడు. ప్రజలందరూ కూడా నిజంగానే రియల్గా కూడా హీరోగా అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. అలాంటి దాంట్లో నుంచి వచ్చినటువంటి నీ యొక్క భయం, నీ వణికే ఇవాళ మీసాలు మేలేస్తారు, తోళ్ళు కొడతారు. మేము కొట్టలేము, నువ్వు కొట్టలేను. మేము చెప్తున్నాం, కొట్టే ధైర్యం దమ్ము నీకు లేదు. నీకు కానీ కొట్టే ధైర్యము, మీసం తిప్పే దమ్ము మా నాయకుడి దగ్గర ఉంది కాబట్టి